హాయ్ అండి అందరికీ. నేను క్రోషెట్ బేసిక్స్ నుంచి నేర్పిద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూస్తుంది చైన్ స్టిచ్ అండి. మీ ఇంటిని ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ఈ చైన్ స్టిచ్ బాగా నేర్చుకొని బేసిక్స్ నేర్చుకుంటే కనుక ఫ్లవర్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ చాలా బాగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా చూడండి, చైన్ స్టిచ్ బేసిక్ అండి ఇది. నేను పట్టుకునే విధానం చూడండి, పట్టున వేలు కింద వేలు చూడండి, పిల్లలకి రౌండ్ చుట్టి పట్టుకుంటున్నాను. అది పట్టుకోవడం వల్ల ఏంటంటే బటన్ వేలు ట్యాప్ చేస్తున్నాను చూడండి, నేను వేలు ఎలా ట్యాప్ చేస్తున్నానో అలాగే పట్టుకొని చేస్తే కనుక చైన్ నీట్గా వస్తుంది. మనం తర్వాత వేసే లైన్ కూడా నీట్గా వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం ఎప్పుడైతే చైన్ స్టిచ్ లూజ్గా వేసామో అది కంపల్సరీ మనం తర్వాత వేసే లైన్స్ కూడా లూజ్గా వస్తాయండి. మనం ఇప్పుడు చేసే విధానం చూడండి, నేను వేసి చైన్ పక్కన వేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి సూది తీసుకొని మళ్ళీ అందులోంచి వేసుకోవాలన్నమాట. మళ్ళీ పక్కనున్న చైన్లో సూది పెట్టి దాని మీద మళ్ళీ దారం తీసుకుని మళ్ళీ రెండు వస్తాయండి, రెండిట్లోంచి ఒకసారి తీసేయాలి. ఇది మన ఫస్ట్ లైన్ అండి. ఇది నేర్చుకునేది ఫస్ట్ లైన్. ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే మన కాడలకి వాటికి యూజ్ చేస్తాము. ఇంకా మనకి ఇంకా దగ్గరగా రావాలి నీట్గా అనుకుంటే ఇది ఎక్కువ యూజ్ చేస్తామండి. చూసారా, మన పక్క చైన్లోంచి పెట్టి సూది పెట్టి దాంట్లోంచి మళ్ళీ ఇంకొకటి రెండు వస్తాయి, దాంట్లోంచి ఒకటి తీయాలి. చూసారా నీట్గా వచ్చిందో. మనం వేసి దాన్ని బట్టి ఆధారపడుతుందండి. మనం ఎంత లూజ్గా వదిలామా ఎంత టైట్గా వదిలామా అన్నది మనం ఉలెన్ ద్వారా తెలుస్తుంది. మన ఇంట్లో ఇవి ఇక వాషబుల్ అండి, ఇవి వాష్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. మనం చేసుకునే మన తృప్తి మనకే ఉంటుంది కదా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ అల్లికతోటి మనం చాలా రకాల తయారు చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది కూడా చైన్ స్టిచ్ స్టార్ట్ చేశాను, కానీ చైన్ స్టిచ్ మీద మనం ఇంకో స్టిచ్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నాను అన్నమాట. చూసారా, నేను పట్టుకునే విధానం చూడండి. చైన్ స్టిచ్ చేసినప్పుడు చైన్ పట్టుకోవాలండి, పట్టుకుంటేనే మనకి ఇంకో చైన్ పడుతుంది. మనం చైన్ వేసి గొలిది మనం పిల్లల దగ్గర దారం వదులుకుంటూ ఉండాలి, లూజ్గా అది వదులుకుంటూ ఉండాలి. మనం బటన్ వేలు పట్టుకుంటూ ఉండాలి, ట్యాప్ చేసుకుంటూ పట్టుకోవాలి. మనకి అల్లిక కనిపిస్తుంది, చూసారా అల్లిక కనిపిస్తుంది కదా, అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసాను, నేను పిల్లలకి ఇలా 2 రౌండ్లు చుట్టుకుని మళ్ళీ దాని కింద నుంచి మళ్ళీ చూడండి, అలా కింద నుంచి తీసుకొచ్చి మనం ఏ 2 వేళ్ళు పట్టుకు చూపిస్తున్నానో ఆ 2 వేళ్ళతోటి బటన్ వేలు ట్యాబ్ నొక్కి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, మనం ఇందాక ఒక సూదిలోంచి వేసుకుని ఒకటే తీసాము, దీంట్లో ఇప్పుడు 3 వస్తాయి. చూడండి, ఒక్కసారి సూది మీద దారం వేసి పక్కనున్న చైన్లో తీసి మళ్ళీ అందులోంచి దారం తీస్తే 3 వస్తాయి. 3లోంచి 2 తీసి మళ్ళీ ఒకటి తీయాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, పక్కనున్న చైన్లోంచి ఇంకొక చైన్ మీద సూది మీద దారం వేసి దాంట్లోంచి ఇంకొకటి తీస్తే 3 వస్తాయి. దాంట్లో తర్వాత మళ్ళీ 2 వస్తాయి, ఒకటి తీసుకోవాలి. అలా 3 2 2 1 3 2 1 అలా మీరు కౌంట్ చేసుకోండి ఒక్కసారి. 3 2 1 అలా. ఈ చైన్ ఏంటంటే ఇందాక మనం చూసింది దగ్గరగా వచ్చి సన్నంగా వస్తుందండి, ఇది మనకి లావుగా వస్తుంది. చూడండి, ఇందాక చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి చూడండి. అలా
ఇది మనకి పౌచ్లకి వాటికి బాగా యూస్ చేస్తారు. గౌన్లకి, స్వెటర్లకి ఎక్కువ యూస్ చేస్తారండి ఈ అల్లిక. దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. మనం నేర్చుకున్న అల్లికను బట్టి మనం చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఐటెంను కూడా మనం చూస్ చేసుకోవాలి. మనం ఫ్లవర్ చేస్తున్నామా, బొకే పౌచ్ చేస్తున్నామా, తర్వాత లేకపోతే ఏమన్నా చిన్న డెకరేటివ్ ఐటెం చేస్తున్నామా అన్నది మనం చూస్ చేసుకుని దాన్ని బట్టి అల్లిక సెలెక్ట్ చేసుకోవాలి మనకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోల్ని నేర్పించడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటాయండి, చూడండి. థ్యాంక్ యూ.